లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బలపడదాం అనుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం బలహీన పడుతుందని చెప్పవచ్చు. ఆ పార్టీలోని కీలక నాయకులంతా పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. అయితే 2014 తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఆ 10 సంవత్సరాల్లో ఎప్పుడు కేసీఆర్ గారి పుట్టినరోజు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక పండగలా నిర్వహించేవారు. 10 సంవత్సరాలు పండగలా చేసుకున్న పుట్టినరోజును ఈసారి మాత్రం ఆ 10 సంవత్సరాలు చేసుకున్నట్లు చేసుకోవడం లేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో కార్యకర్తలు నాయకుల్లో ఆ ఓటమి ఇంకా పక్కకు పోలేదు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో గెలవాలి అని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నా కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అయితే కేసీఆర్ గారి పుట్టినరోజున బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఏకంగా బీఆర్ఎస్ పార్టీలు చేసుకున్న సర్వేలో సైతం రాబోయే లోక్సభ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు ఆ సర్వేలో తేలింది అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరికొన్ని సర్వేలు లోక్సభ ఎన్నికల గురించి సర్వేలు చేయగా కేవలం 0 నుండి 1 స్థానంలోనే కేసీఆర్ గారి పార్టీ గెలవబోతుందని ఆ సర్వే ప్రకటించడం జరిగింది. ఆ సర్వే ఎలా ఉంది అని మనం చూస్తే మహబూబ్ నగర్ లోని కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా బిగ్ ఫైట్ నడుస్తుంది. కొంచెం ఎక్కువగా బీజేపీ గెలిచే అవకాశం ఉన్నది. అయితే నాగర్ కర్నూలు విషయానికి వస్తే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా జరిగి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. చేవెళ్ల పార్లమెంటుకు వస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా బిగ్ ఫైట్ నడిచి అందులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మల్కాజ్గిరిలోనేమో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ జరిగి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. వరంగల్ విషయానికి వస్తే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఇక్కడ ఫైట్ జరిగి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఇక మహబూబాబాద్ విషయానికి వస్తే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా బిగ్ ఫైట్ జరిగి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఇక నల్గొండలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ జరిగి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఇక భువనగిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఫైట్ ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక ఖమ్మం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా బిగ్ ఫైట్ నడిచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఇక కరీంనగర్ లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ బిగ్ ఫైట్ నడిచి ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కరీంనగర్ లో ప్రత్యేకమైన ఎన్నిక మనం చూడబోతామని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న ముస్లింస్ అంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇక మెజారిటీ బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఎలాగో అక్కడ బీఆర్ఎస్ గెలవదు అని కాంగ్రెస్ పార్టీ వైపు అండగా నిల్చుండే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పెద్దపల్లి విషయానికి వస్తే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ బిగ్ ఫైట్ నడిచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఆదిలాబాద్ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బిగ్ ఫైట్ నడిచి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నిజామాబాద్ లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ బిగ్ ఫైట్ నడిచి అక్కడ బీజేపీ గెలుస్తుంది. జహీరాబాద్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ బిగ్ ఫైట్ నడిచి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక మెదక్ విషయానికి వస్తే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బిగ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది, కానీ ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది అని ఈ సర్వే చెప్పడం జరిగింది. ఇక సికింద్రాబాద్ విషయానికి వస్తే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ బిగ్ ఫైట్ నడిచి బీజేపీ గెలుస్తుంది. ఇక హైదరాబాద్ ఎంఐఎం వర్సెస్ బీజేపీగా నడిచి ఎంఐఎం గెలుస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏమో 12 లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు, బీజేపీ 3 స్థానాలు, బీఆర్ఎస్ 1 స్థానం, ఎంఐఎం 1 స్థానం గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే చెప్పడం విశేషం.